హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జాము మనకి 27th 28th ఉంది. సో మనకి కేవలము 1 వీక్ రఫ్లీగా ఉంది. సో లాస్ట్ మూమెంట్లో మనకి ఏదన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ మోస్ట్ రిపీటెడ్, మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నటువంటి ఒక సిరీస్ని ఏదన్నా స్టార్ట్ చేయండి జీకేలో మెయిన్గా అని చెప్పడం కొంతమంది కోరడం జరిగింది. అంతేకాకుండా ఈ హాల్ టికెట్స్ కూడా వస్తాయో లేదో అని డౌట్తో ఉన్న వాళ్ళు చాలామంది కూడా హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో లాస్ట్ మూమెంట్లో కొంచెం కాన్ఫిడెన్స్ని బూస్ట్ చేయడం కోసము ఏదన్నా ఒకటి మీరు జీకేకి సంబంధించి మెయిన్ ఉన్నటివి ఒకసారి పెట్టండి అని చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పి మనము అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్ తరపున 500 MCQ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఈ వీడియోతో. సో ఈ వీడియోస్ టైం తక్కువ ఉంది కాబట్టి అతి తొందరలోనే ఓన్లీ ఫ్యూ డేస్లోనే మనము ఈ వీడియోస్ కంప్లీట్ చేసుకుంటాము. మేము ఆల్రెడీ ఇచ్చిన ప్రణాళిక ప్రకారము లేదంటే మీరు వేసుకున్నటువంటి స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మధ్యలో బ్రేక్ టైంలో, ఫ్రీ టైంలో ఉన్నప్పుడుగా మీరు ఈ వీడియోస్ చూసుకుంటూ జస్ట్ అలా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఏమన్నా మీకు తెలియనాటి కనుక ఉంటే వాటిని నోట్ చేసుకొని మళ్ళీ చూసుకుంటూ ఉంటే మీకు గుర్తొస్తుంటుంది. సో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించినటువంటి 10 క్వాలిటీ, మోస్ట్ క్వాలిటీ అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ పేపర్స్ తయారు చేస్తున్నాము. గ్రాండ్ టెస్ట్స్ 10 గ్రాండ్ టెస్ట్ కేవలం 149 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. మీరు కూడా రిజిస్టర్ చేసుకోండి వెంటనే, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎంత తొందరగా తీసుకుంటే మీకే అంత బెనిఫిట్. మాక్ టెస్టులు రాయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. అవి అనాలిసిస్ చేయడము, ఏ సబ్జెక్ట్లో మీరు కొంచెం వీక్గా ఉన్నారని తెలుసుకొని వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడము, ఇవన్నీ కూడా మీకు మాక్ టెస్ట్ రాయడం ద్వారా తెలుస్తాయి. సో ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి మీరు కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బొకారో స్టీల్ ప్లాంట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్. ఇది ఇంపార్టెంట్ బిట్స్, ఎందుకంటే మనకి కొన్ని డెకేడ్స్ కింద మనకి ఎకనామిక్ రిఫార్మ్స్ దానికన్నా చాలా కింద కూడా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత టైంలో కొన్ని కంట్రీస్ సహాయం మనం తీసుకోవాల్సి వచ్చింది. అది తీసుకొని కొన్ని స్టీల్ ప్లాంట్స్ రూర్కిలా కానీ ఇవన్నీ కూడా మనము బయలుడెల్లా ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. సో బొకారో స్టీల్ ప్లాంట్ వాజ్ కన్స్ట్రక్టెడ్ విత్ ద కొలాబరేషన్ ఆఫ్ USA, జర్మనీ, ఇంగ్లాండ్, రష్యా. సెకండ్ క్వశ్చను, ఇది చాలామందికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా తెలియాలి కూడా. ఎన్నోసార్లు ఇది బిట్ అడగడం జరిగింది, దీంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 5th జూన్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఇది 5th జూను. థర్డ్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కాప్. మన అందరికి తెలుసు కదా, రీసెంట్గా న్యూస్లోనే ఉంది, ఒక 1-2 వీక్స్ బ్యాక్. సో COP 26 2021లో ఎక్కడ నిర్వహించబడినది? ప్యారిస్, న్యూయార్క్, గ్లాస్గో, జెనీవా. సో దీనికి రైట్ ఆన్సరు గ్లాస్గోలో జరగడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ? ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ లొకేటెడ్ నైనితాల్, షిమ్లా, ఊటీ, డెహ్రాడూను. మీరు కనుక కొంచెము ఆలోచించి మీకు డైరెక్ట్గా తెలుసుంటే ఓకే, ఆలోచించి చూద్దాం అనుకుంటే పాస్ పెట్టి మీరు ఒకసారి ఒక 10 seconds ఆలోచించి మీరు మళ్ళా ప్లే చేసుకోండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ మెజర్ ఆఫ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఓజోన్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్? ఇది కొంచెం రేర్ బిట్టే కాబట్టి ఇది ఇట్లాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు పక్కన నోట్ కూడా చేసి పెట్టుకోవాలి. మనకు మామూలుగా ప్రెజరు, కరెంటు ఇలాంటివన్నీ తెలుసు, కానీ ఓజోన్ లేయర్ యొక్క థిక్నెస్ని మెజర్ చేస్తుంటే ఆ యూనిట్ని ఏమంటారు అనేది క్వశ్చన్ మనకి. సో ఆప్షన్స్ నాటు, డాబ్సను, పాయిస్, మ్యాక్స్వెల్. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి డాబ్సన్, బి, డాబ్సన్. ఇన్ డ్రైవింగ్ ఏ కార్ విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ వుడ్ యూ లైక్ టు యూజ్ ఫర్ అబ్జర్వింగ్ ట్రాఫిక్ ఎట్ యువర్ బ్యాక్? మనకి సిలబస్లో జనరల్ సైన్స్ అని ఉంది, జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి దాంట్లో ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడెడ్లో ఉన్నాయి. సో అందుకని చెప్పి మనం వాటికి సంబంధించిన బిట్స్ కూడా పెడుతున్నాము, మొత్తం జీకే టోటల్గా పెడుతున్నాము. కారులో వెళ్తున్నప్పుడు మనకి ట్రాఫిక్ చూసేదానికి, అబ్జర్వింగ్ ట్రాఫిక్ ఎట్ యువర్ బ్యాక్ చూసేదానికి ఆ మిర్రర్ ఎటువంటి టైప్ ఆఫ్ మిర్రర్ని యూజ్ చేస్తారని ఉంది. కాన్కేవ్, స్పెరికల్, కాన్వెక్స్,
ప్లెయిన్ మిర్రరు. సో దాన్ని మనము కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాము. మనకు జనరల్గా ఆడ ఏముంటుందంటే ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ క్లోజర్ దెన్ దే అపియర్ అని ఉంటుంది కదా. సో దాన్నే మనము కాన్వెక్స్ మిర్రర్ అని అంటాము. నెక్స్ట్ బెలూన్స్ అంటే మనకి గాలిబొడ్లు. బెలూన్స్ ఆర్ ఫిల్డ్ విత్ నైట్రోజన్, హీలియం, ఆక్సిజన్, ఆర్గాన్. బెలూన్స్ ఆర్ ఫిల్డ్ విత్ హీలియం. దీనికి హీలియం ఇస్ ద రైట్ ఆన్సరు. వాట్ ఈజ్ లాఫింగ్ గ్యాస్? ఇది మోస్ట్ ఎన్నో ఎగ్జామ్స్లో వచ్చిందంటే అసలు మనకి లెక్క కూడా ఉండదు. వాట్ ఈజ్ లాఫింగ్ గ్యాసు, బేకింగ్ సోడా, మనకి లైము, వాటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అడగడము, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం ఒక బిట్ అడిగాము, దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఇప్పుడు ఇందాక నేను 2-3 చెప్పాను కదా, కుకింగ్ బేకింగ్ సోడా గురించి కానీ, కుకింగ్ సోడా గురించి, కాల్షియం బైకార్బోనేటు, సో ఇటువంటివి కూడా మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని ద్వారా మీకు ఒక బిట్ ద్వారా 4-5 బిట్లు కవర్ అవుతాయి. వాట్ ఈజ్ లాఫింగ్ గ్యాస్? నైట్రస్ ఆక్సైడు, కార్బన్ మోనాక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, హైపర్ పెరాక్సైడ్. లాఫింగ్ గ్యాస్ మనకి నైట్రస్ ఆక్సైడ్. డైనమో ఈజ్ ఎ మెషిన్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ హై వోల్టేజ్ టు లో వోల్టేజు, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి, మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి, లో వోల్టేజ్ నుండి హై వోల్టేజ్కి. సో దీనికి గుర్తుపెట్టుకోండి, డైనమో అంటే మీకు తెలుసు కదా, డైనమోని కనిపెట్టింది ఎవరు, ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. సో మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది, అదే డైనమో అంటారు. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అని మీ అందరూ కూడా మన ప్రతిసారి న్యూస్లలో పేపర్లలో మనం చూస్తూనే ఉంటాము. పిఎస్ఎల్వి యొక్క ఫుల్ ఫామ్ అడిగేదానికి కూడా అవకాశం ఉంది, కొన్నిసార్లు అడుగున్నారు కూడా మనకి ఎగ్జామ్స్లో, మెయిన్ ఎగ్జామ్స్లో. ఇక్కడ కన్ఫ్యూజ్ చేసేదానికి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పాలిష్డ్ శాటిలైటు, ప్రిపరేటరీ శాటిలైట్ లాంచ్ వెహికల్, పర్ఫెక్ట్ శాటిలైటు. సో మనకి సిఏ 2 ఓకే అన్నట్టుగానే మీకు అనిపిస్తాయి అసలు తెలియకుండా ఉంటే. కానీ దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. జిఎస్ఎల్వి అంటే జియో స్టేషనరీ లాంచ్ వెహికల్ ఇటు వస్తుంది అనమాట. ఓకే, అది ఆర్బిట్స్ ఉంటాయి, జియో స్టేషనరీ ఆర్బిట్స్ ఇట్లా. 11th క్వశ్చన్. ఇన్ కేస్ ఆఫ్ ఎ హార్ట్ అటాక్ ఏ హార్మోన్ ఈజ్ ఇంజెక్టెడ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ మెజర్, విచ్ ఈజ్ ఇట్? అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా మనకు ఒక డ్రగ్, ఒక హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారంట, దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. థైరాక్సిన్, అడ్రిలిన్, హెపరిన్, ఇన్సులిన్. అడ్రిలిన్ దీనికి ఆన్సరు బి. విచ్ ప్లాన్ అమాంగ్ ద ఫాలోయింగ్ డిక్లేర్డ్ ఇట్స్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ జీరో నెట్ ఫారెన్ ఎయిడ్? మనకి 5-year ప్లాన్స్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఏ ప్లాన్లో మనకి ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది, ఏ ప్లాన్ని మనకి మహాలనోబిస్ ప్లాన్ అంటారు, ఏ ప్లాన్లో మనకి ఇట్లా రకరకాలుగా ఉన్నాయి, రోలింగ్ ప్లాన్ అని, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఏమంటారంటే సెల్ఫ్ రిలయన్స్, జీరో నెట్ ఫారెన్ ఎయిడ్, బయట ఎఫ్డిఎస్, ఎఫ్ఐఎస్ ఏం తీసుకోకుండా ఉన్నట్టుగా చెప్తున్నటువంటి ఏ ప్లాన్ అని చెప్తున్నారు. సో 12th దానికి మనం ఇక్కడ చూసుకుంటే ఫోర్త్ 5-year ప్లాన్లో సెల్ఫ్ రిలయన్స్ అండ్ జీరో ఫారెన్ ఎయిడ్ గురించి డిక్లేర్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సర్వీస్ ట్యాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్. మనకి ఎకనామిక్స్లో ఎక్కువగా మనకి కమిటీసు ఎట్లాంటి వస్తూ ఉంటాయి, మనకి రఘురాజన్ కమిటీ కానీ, కెల్కర్ కమిటీ, టెండూల్కర్ కమిటీ ఇట్లన్నీ కూడా వస్తుంటాయి. సో సర్వీస్ ట్యాక్స్ ఎవరి ఐడియా మీదకు మనం తీసుకురావడం జరిగింది? దీనికి ఆన్సరు రాజా చెల్లయ్య కమిటీ. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1988, 90, 91, 85. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే 1988. రంగరాజన్ కమిటీ, ఇందాక చెప్పాను కదా, రంగరాజన్ కమిటీ వాజ్ కన్స్టిట్యూటెడ్ ఫర్. రంగరాజన్ కమిటీ దేనికోసం వేశారు? డిస్ఇన్వెస్ట్మెంటు, బ్యాంకింగ్ రిఫార్మ్స్, ట్యాక్స్ రిఫార్మ్స్, ఫారెన్ ట్రేడ్. సో మనకు ఆన్సరు డిస్ఇన్వెస్ట్మెంట్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆల్సో హ్యాడ్ ద నేమ్ దేవానం ప్రియదర్శి అనే బిరుదు ఎవరికి ఉండేది? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, బుద్ధుడు, మహావీరుడు. సో మౌర్యన్ కింగ్ అశోకుడికి దేవానం ప్రియదర్శి అని కూడా ఒక పేరు ఉండేదని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ బిరుదులు ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మనకి విజయనగర సామ్రాజ్యంలో కూడా మనకి చాలా బిరుదులు ఉన్నాయి, అన్నీ కూడా తెలిసిందే. హూ ప్రపోండెడ్ ద
ఎయిట్ ఫోల్డ్ పాత్ ఫర్ ద ఎండ్ ఆఫ్ మిజరీ. మనిషి యొక్క బాధలు వీటన్నిటిని పోయేదానికి ఒక 8 రకాల 8 ఫోల్డ్ పాత్ అంటే 8.8 వే స్ట్రాటజీని ఎవరు నిర్దేశించారంటే మనం ఆప్షన్స్ చూసుకుంటే మహావీరు, బుద్ధ, ఆదిశంకరాచార్యుడు, కబీరు. సో మనకి దీనికి ఆన్సరు గౌతమ్ బుద్ధ, బి. సెయింట్ థామస్ ఈజ్ సెడ్ టు హ్యావ్ కమ్ టు ఇండియా టు ప్రాపగేట్ క్రిస్టియానిటీ డ్యూరింగ్ ద రైన్ ఆఫ్. సెయింట్ థామస్ అనే ఆయన మనకి ఇక్కడికి వచ్చారు, క్రిస్టియానిటీని బాగా విస్తీర్ణం చేసేదానికి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. ఎవరి కాలంలో, ఏ డైనాసిటీ కాలంలో అతను వచ్చాడు అనేది మనకి ఇక్కడ బిట్టు చెరాసు, పార్థియన్సు, పాండ్యాసు, చోళాసు. పార్థియన్స్, బి. పార్థియన్స్ టైంలో ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. మెన్షన్ ద ప్లేస్ వేర్ బుద్ధ అట్టైన్డ్ ఎన్లైటన్మెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇట్లాంటి బిట్స్ మనకి ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం 5 ఉంటాయి. మహాపరిణవం కానీ ఇవన్నీ కూడా. సో వాటికి సంబంధించినటువన్నీ చూసుకోండి. మెన్షన్ ద ప్లేస్ వేర్ ఈ అట్టైన్డ్ ఎన్లైటన్మెంట్ ఈజీగా పెట్టేయచ్చు. బోధ్ గయా. 20th ద విరూపాక్ష టెంపుల్ వాజ్ బిల్ట్ బై. విరూపాక్ష టెంపుల్ ఎవరు నిర్మించారు? చాళుక్యాసు, పల్లవాసు, వకాటాసు, శాతవాహనాసు. సో చాళుక్యాసు విరూపాక్ష టెంపుల్ని నిర్మించినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ 21వ క్వశ్చన్. రాష్ట్రకూట కింగ్డమ్. రాష్ట్రకూటులు మీ అందరికి తెలుసు. ఎవరు ఫస్ట్ మనకి దాన్ని స్థాపించడం జరిగింది? ఫౌండెడ్ బై అని అంటున్నారు. దంతిదుర్గుడు, అమోఘవర్ష, గోవిందాత్రి, ఇంద్రాత్రి. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది, దంతిదుర్గుడు. 22 వేర్ డిడ్ ద ట్రావెలర్ ఐబన్ బటూటా కమ్ ఫ్రమ్. ఐబన్ బటూటా ఏ దేశం నుంచి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది? మొరక్కో, పర్షియా, టర్కీ, సెంట్రల్ ఏషియా. సో మనకి దీనికి మొరక్కో నుంచి ఆయన వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మీకు ఇంకో చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది ఫారెన్ ట్రావెలర్స్ మనకి మెగస్తనీసు, మామూలుగా ఇట్లా అబ్దుల్ రజాకు, ఇట్లా మార్కో పోలో, ఇట్లాంటి వాళ్ళు మనకు ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరెవరు టైంలో వచ్చారు, ఏ కింగ్ ఉన్నప్పుడు వచ్చారు, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇట్లా ఫాహియాన్ కానీ, హుయాన్ సాంగ్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకుంటే మనకు చాలా బెటరు. 23rd క్వశ్చన్. హూ రోట్ అక్బర్నామా. అక్బర్నామా అనే పుస్తకము ఎవరు రాశారన్నట్టుగా మనకి ఇక్కడ ఉంది. సో అక్బరు, బీర్బలు, అబుల్ ఫజలు, భగవాన్ దాస్, అబూ ఫజల్. 24వ క్వశ్చన్. చౌత్ షర్దేశ్ముఖ్ ఇవన్నీ కూడా తెలిసినట్టువే కదా మనకి. ఈ టైంలో మొఘల్స్ ఆ టైంలో బాగానే ఉందన్నమాట. సో చౌత్ అంటే ఏంటి? రిలీజియస్ ట్యాక్స్ ఇంపోజ్డ్ బై ఔరంగజేబు, టోల్ ట్యాక్స్ బై శివాజీ, ఇరిగేషన్ ట్యాక్స్ బై అక్బరు, ల్యాండ్ ట్యాక్స్ బై శివాజీ ఆన్ నైబరింగ్ స్టేట్స్. సో చౌత్ అంటే ఇక్కడ మనకి డి వస్తుంది. ల్యాండ్ ట్యాక్స్ లెవైడ్ బై ఛత్రపతి శివాజీ వేసినటువంటి ట్యాక్స్ ఎవరి మీద? చుట్టుపక్కల బార్డర్స్ ఉన్నటువంటి నైబరింగ్ స్టేట్స్ మీద వేసినటువంటి ట్యాక్స్ని చౌత్ అని అంటారంట. 25th క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రడ్యూస్డ్ ద మన్సబ్దారీ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ బిట్. మన్సబ్దారీ సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారు? షాజహాను, షేర్షా, అక్బరు, జహంగీరు. కొంచెం ఇక్కడ మనకి బాగా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకుంటే అక్బరు. సో మనము ఫస్ట్ పార్ట్ ఇక్కడితో ఎండ్ చేసుకుందాము. సో స్టార్టింగ్లో చెప్పినట్టుగా టైం తక్కువ ఉంది కాబట్టి అతి తొందరలోనే అవసరం ఉంటే రోజుకి ఒక 4-5 వీడియోస్ అయినా సరే మనం 25 బిట్గా చేసుకుందాం. మొత్తం ఒకే దాంట్లో కాకుండా మీకు కూడా అంటే ఫ్రీ టైం 10-15 మినిట్స్లో ఉంటుంది కాబట్టి మొత్తం వీడియో కూడా మీరు చూసుకునేదానికి చూసుకుంటా బిట్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటా పోయేదానికి 25 బిట్స్ ఒక దాంట్లో కవర్ అయిపోయినట్టుగా మీకు తెలుస్తుంది. సో ఏదన్నా ఒక 4-5 బిట్లు లేదంటే 2-3 బిట్లు మీరు మిస్టేక్ పెట్టుండి బ్లండర్స్ పెట్టుండే వాటిని పక్కన రాసుకోవడం బెటరు. అది మీరు కనుక టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటే అలా అని ఆలోచిస్తున్నా కానీ, మీరు ఏమైనా డౌట్స్ ఇంకేమైనా ఉన్నా కానీ మీరు 9441541828 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టెస్ట్ సిరీస్లో రిక్రూట్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. టెస్ట్ అయితే చాలా క్వాలిటీతో ఉన్నాయని మన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.